నీ చెల్లెలకు ఆస్తి పంచిస్తావా అని చెప్పి భారతమ్మ ఉత్తమ ఇల్లాలు కాబట్టి తన భర్త యొక్క మనస్తత్వాన్ని ప్రేమను అంగీకరించి గౌరవప్రదంగా ఆడబిడ్డకిస్తే అంగీకరించింది. ఆడికి ఆస్తుల కథ అయిపోయింది. ఆస్తుల కథ ఆయన ఎంఓయూ రాసినది దేనికమ్మా? ఆయన సంపాదించుకునే ఆస్తి నుంచి రాసినాడు. కరెక్ట్గా ఉంటే ఇస్తాడు, కరెక్ట్గా లేకపోతే ఇవ్వడు. ఆస్తుల పంపకం అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఆస్తుల పంపకం జరగలేదంటే ఎట్లా? జగన్ ఎంఓయూ రాసినాడని ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా? ఎక్కడైనా అన్న తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి చెల్లెలకు పెళ్ళైన తర్వాత 30 ఏళ్ల తర్వాత, షర్మిలమ్మ పెళ్ళై 30 ఏళ్ళు అయింది, 30 సంవత్సరాల తర్వాత అన్న సంపాదించుకునే వ్యాపారాల ఆస్తుల్లో నుంచి సగభాగం నాకు, నా కొడుకు, నా బిడ్డకు కావాలని చెప్పి మొట్టమొదటిసారి షర్మిలమ్మను చూస్తానా, ఆ షర్మిలమ్మను సపోర్ట్ చేస్తూ ఉండే నిన్ను చూస్తానా తల్లి మొట్టమొదట. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సొంతం సంపాదించుకునే ఆస్తిలో నుంచి 30 సంవత్సరాల తర్వాత చెల్లెలకు ఆస్తిలో భాగం ఇవ్వాలంటే తన సొంత ఆస్తిలో నుంచి, తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి రాజశేఖర రెడ్డి అన్న వాళ్ళ చెల్లెలు విమలమ్మకు ఆస్తి పంచిచ్చినాడమ్మా అని అడుగుతాను నేను. రాజశేఖర రెడ్డి అన్న ఒక చెల్లెలుంది విమలమ్మ, పంచిచ్చినాడా భాగం, సగభాగం? లేదు. షర్మిలమ్మ భర్త అనిల్ ఉన్నాడు, మరి ఆమెకు చెల్లెలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఉంటే తన తండ్రి సంపాదించిన ఆస్తిని కానీ ఆ తర్వాత అనిల్ సంపాదించుకున్న డబ్బులో నుంచి, ఆస్తుల్లో నుంచి సగభాగం తన చెల్లెలకు పంచిచ్చినాడా అని అడుగుతున్నా నేను. అది వద్దు. చంద్రబాబు నాయుడికి 2 చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి. ఈరోజు నీ కూతురు, నీ మరిది కూతురు ఎవరినైతే అన్నా న్యాయం చేయని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో, మా అన్న నాకు అన్యాయం చేస్తున్నాడు, నువ్వు న్యాయం చెయ్యన్నా అని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో, ఆ అన్న చంద్రబాబు నాయుడు అన్న 2 ఉన్నారు చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి. అక్క ఒకరు, చెల్లెలు ఒకరు. ఇచ్చినాడమ్మా. తన తండ్రి ఆస్తి 2 ఎకరాలలో ముక్కాలు ఎకరా పంచుకున్నారా? లేకుంటే ఇప్పుడు 930 కోట్లు అఫిడవిట్లో చూపించినాడు, 1,00,000 కోట్లు ఉందని చెప్పి మీడియా ముందు చెప్పినాడు. ఆయన 1,00,000 కోట్ల ఆస్తి ఉంది, నాకేముంది, అన్యాయం చేయనీకి అన్నాడు, అవినీతి చేయనీకి చంద్రబాబు నాయుడు. ఈ 1,00,000 కోట్లలో హైమావతి గారికి, రాజేశ్వరి గారికి సగభాగం ఆస్తులు పంచినాడా? లోకేష్ పంచినాడా? లోక విరుద్ధమైనటువంటి అభిప్రాయాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది ఆయన వ్యక్తిత్వాన్ని హననం, శత్రువులు చేసినారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే వేస్తున్నారు. ఇది ఎక్కడో లేరు తల్లి, శత్రువులు ఎక్కడో లేరు. సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో ఎవడు చెప్పిన డైలాగ్ చెప్పినట్టు ఎక్కడో లేరు. మన ఇళ్లలోనే చెల్లెళ్ళ రూపంలో తిరుగుతున్నారన్నారు. ఇప్పుడు చెల్లెళ్ళ రూపం అయిపోయి అనలేకపోతానా నేను. అమ్మగారు రూపంలో కూడా నా తల్లి పగబట్టినారే జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాంగ్రెస్ పార్టీ పగబట్టింది, జనసేన పార్టీ పగబట్టింది, తెలుగుదేశం పార్టీ పగబట్టింది, ఢిల్లీలో ఉండే పెద్దలు పగబట్టినారు, ఇంట్లో ఉండే చెల్లెలు పగబట్టింది, అమ్మ ఆదరణ కరువైంది. మేము తప్ప ఎవరుండారు తల్లింగా? మేము ఒక్కరమేమ్మా ఉండేది. ఇంకా ప్రజలు, మేము, ఆ పైనుండే దేవుడు ఉన్నాడు. మీరు చెప్పినారు కదా దేవునికి అన్నీ తెలుసని. ఎస్, దేవునికి అన్నీ తెలుసు. దేవుని యొక్క న్యాయమే న్యాయం అన్నారు మీరు మీ ప్రకటనలో. ఇంకొక మాట కూడా నేను ప్రజలకు చెప్తా ఉన్నా. ఇది స్పష్టంగా మీకు అర్థం చేసుకోగలిగితే టోటల్ ఈ సమస్య అంతటికి మీకు అర్థమైపోతుంది. రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచినాడా, పంచలేదా? ఒక్కటే లాజిక్ మీరు బాగా అర్థం చేసుకోండి ప్రజలారా. దీనికి సమాధానం కూడా చెప్పాలా. గౌరవనీయులైనటువంటి మాతృ సమానులైన విజయమ్మ గారు ఆస్తులు పంచినారు రాజశేఖర రెడ్డి గారు 2009లో. అయిపోయింది, ఎవరి వ్యాపారాలు వాళ్ళయి. కేసులో ఆయన ముద్దాయి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని, తప్పుడు కేసు పెట్టి. ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది. ఆస్తులు ఏదే కానీ అమ్మడానికి కానీ బదలాయింపు ఏమీ లేదు, కేసు తగ్గేంత వరకు ఆస్తులు అట్నే ఉండాలని చేసింది. నేను అడుగుతా ఉన్న విజయమ్మను, రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏమైతే జగన్కు వచ్చినాయో కుడిపక్క దీంట్లో నుంచి పెంపకం చేసుకుంటూ పోయినాడో, ఎడమ పక్క షర్మిలమ్మకి ఏమైతే ఆస్తులు వచ్చినాయో పెంపకం చేసుకుంటూ పోయిందో, మరి దీనికి మాత్రమే అటాచ్మెంట్ ఇచ్చినారు కదా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులకు మాత్రమే అటాచ్మెంటు,
ఈ ఎడమ పక్క ఉండే షర్మిలమ్మ ఆస్తులకు అటాచ్మెంట్ లేదు అంటే ఏమని అర్థం తల్లి? అప్పటికి ఆస్తి రెండు భాగాలైందని, ఆస్తి రెండు భాగాలైందని. ఇది పుట్టినిల్లని, ఇది మెట్టినిల్లని. జగన్మోహన్ రెడ్డి గారిది తండ్రి ఆస్తి, తన సొంత ఆస్తి, తను సంపాదించుకునేది. షర్మిలమ్మకి ఇచ్చినది మెట్టినింటికి పోయింది, అత్తగారింటికి. ఆమె ఆస్తి అయిపోయింది. అందుకే ఆ ఆస్తికి అటాచ్మెంట్ ఇలే, ఈ ఆస్తికి అటాచ్మెంట్ ఇచ్చినారు. ఇవన్నీ మేము మాట్లాడితే, ధర్మం చెప్తే, న్యాయం చెప్తే మేము గ్లోబల్ ప్రచారం. అసలు మీకు ఏం అధికారం ఉంది మీరు మాట్లాడడానికని చెప్పి మమ్మల్ని మాట్లాడుతున్నారమ్మా. ఎందుకు లేదమ్మా మాకు అధికారము? ఎందుకు లేదు మాకు అధికారం? చెప్పినా కదా, ఈ దేశంలో రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఆయనకు వ్యతిరేకమే, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకమే, ఢిల్లీలో ఉండే వాళ్ళు వ్యతిరేకమే. అన్నీ కుట్రలే, అన్నీ మోసాలే, ఈవీఎం మిషన్లు మోసాలే. ఒకటే. ఎంత ఓర్పుగా ఉన్నాడమ్మా మా నాయకుడు, ఎంత సహనం ప్రదర్శిస్తున్నాడు తల్లి మా నాయకుడు. ఒక్క రోజన్నా బయటకు వచ్చి షర్మిలమ్మను కానీ సునీతమ్మను కానీ ఒక్క మాట మాట్లాడినాడు ఆయన? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఆయన్ను. ఇప్పుడు కూడా మాతో ఆయన మాట్లాడించడం లేదు. మా సహనం సచ్చి, మా ప్రేమ పుచ్చి మేము మాట్లాడుతున్నాం తల్లి, మాట్లాడతాం కూడా. ఈరోజు ప్రొద్దుటూరులో రాచమల్లు దగ్గర, ఈ భక్తుల దగ్గర ప్రారంభమైనటువంటి ఈ పాత్రికేయుల సమావేశం, ఈ ఖండన ఇచ్చాపురం వరకు జరుగుతుంది. ఇంకా మేము మాట్లాడతాం. అన్ననే పదానికి కలంకమని మీరు చెప్పిన తర్వాత బాధ అవుతుంది మాకు. ఇంక అందరం మాట్లాడతాం. ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఎప్పుడు ఖననం చేసినా కూడా మేము మాట్లాడతాం. ఇంకా వినయపూర్వకంగా అడుగుతానా తల్లి నిన్ను, చేతులు జోడించి, మా అమ్మతో సమానం. అసలు నిన్ను ఇవన్నీ నేను ప్రశ్నించడం అంటే నిజంగా ఇది ఆశ్చర్యమా, కలనా, నిజమా అనిపిస్తుంది నాకు. నీ దగ్గర సక్రమంగా కూడా నేను నిలబడలేను తల్లి. గౌరవము, భక్తిభావము, రాజశేఖర రెడ్డి అనే భార్య, మా నాయకుని తల్లివి. సక్రమంగా కూడా నేను నిటారుగా నిలుకొలుగు నిలవలేను. వినయం చేత కొద్దిగా వంగే ఉంటాను నేను నీ దగ్గర. మీరంటే నాకు అంత గౌరవము, అంత అభిమానము. ఎంత కర్మ తల్లి మాకు, మనందరికీ. ఈ వినోదాన్ని చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంత ఆనందిస్తుంటారమ్మా. పండగ చేసుకుంటుంటారు. ఉగాది పండగ నిన్న కాదమ్మా, ఈరోజు ఉగాది పండగ వాళ్ళకు. ఒక్కటి నేను మిమ్మల్ని అడగదలుచుకునేది ఏంటంటే, కుమారుడు కూతురు ఇరువురు సమానమే. సమస్య వచ్చింది, పరిష్కరించాల. తల్లివి